జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం రాతి యుగంగా మారిందని, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని, రాతి యుగం నుండి స్వర్ణయుగం వైపు పరిపాలన సాగించేందుకు నారా చంద్రబాబు నాయుడు డ్రైవర్ గా పనిచేస్తానని చెప్పడం హర్షణీయమని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం 40,000 పైచిలుకు మందితో విజయవంతం చేయడం పట్ల ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ మరియు వివిధ శాఖల జిల్లా మరియు మండల స్థాయి అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో కన్నీవిరిగిని ఎరుగని రీతిలో వింజమూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా జన సముద్రంతో నిండిపోయినటువంటి ప్రజాగళం కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికులకు, అలాగే మిత్రపక్షమైన బీజేపీ వారికి, ముఖ్యంగా కాకర్ల సురేష్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి మిత్ర బృందాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి వారి టీం అందరూ కూడా, ఎవరైతే ఉన్నారో లోకేష్ టీం అయినా కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా నీళ్లు అందించడం కానీ, ఆహారం అందించడం కానీ, ఎక్కడ చిన్న ఇబ్బందులు కలగకుండా సుమారు 40,000 మందిని ఈ వింజమూరు నగరంలో, ఈ చిన్న పట్టణంలోనే ఇంతమందిని జన సమీకరించినటువంటి ప్రతి ఒక్క టీంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో జనసేన అలాగే బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టీడీపీ అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారి అదే 40,000 మెజార్టీతో ఈ ఉదయగిరి నియోజకవర్గం నుంచి విజయపథం వరకు నడిపించేందుకు అందరం సాయశక్తులు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మొన్న సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనం నిన్న చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి నియోజకవర్గం రావడం చాలా సంతోషకరం. మన కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రజాగళం ఎంత సక్సెస్గా అయిందో మనం అందరం చూసాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రోగ్రాం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో ప్రతిపక్షానికి కనువిప్పు కలిగేలాగా, వారి విమర్శలకు తావు లేకుండా 40,000 మందితో ఈ ఒక్క ప్రోగ్రాం జరగడం జరిగింది. కాబట్టి ఉదయగిరి కోట పైన ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారి టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.